ఇక్కడ చూస్తున్నాం బీసీ రిజర్వేషన్ల విషయంలో కల్వకుంట్ల కవితను ఉద్దేశించి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలు తెలంగాణలో దుమారం రేపాయి. ఇక మల్లన్న వ్యాఖ్యలపై మండిపడ్డ తెలంగాణ జాగృతి కార్యకర్తలు ఆయన ఆఫీసుపై దాడి చేయడం ఉద్రిక్తతలకు దారితీసింది. జాగృతి కార్యకర్తలు దాడి చేస్తున్న సమయంలో తీన్మార్ మల్లన్న గన్మెన్ గాల్లోకి కాల్పులు జరిపారు. ఈ నేపథ్యంలో మల్లన్న ఇద్దరు గన్మెన్ల వ్యవహారంపై పోలీసులు ఫోకస్ పెట్టింది. ఇద్దరు గన్మెన్లను పోలీస్ శాఖ సరెండర్ చేసింది. ఇక ఇద్దరి స్టేట్మెంట్ రికార్డు చేసింది పోలీస్ శాఖ. మల్లన్న చెబితేనే కాల్పులు జరిపని గన్మెన్లు చెప్పినట్లు తెలుస్తుంది. ఇక ఎమ్మెల్సీ మల్లన్నపై కూడా దాడికి యత్నించడంతో ఆయన గన్మెన్లోకి కాల్పులు జరిపారు. ఇక ఎపిసోడ్లో అటు తీన్మార్ మల్లన్న ఇటు కవిత ఎవ్వరూ తగ్గడం లేదు. సై అంటే సై అంటున్నారు ఇద్దరు కూడా. అయితే కవిత తనపై హత్యాయత్నం చేయించారని మల్లన్న ఆరోపించారు. తను అన్నది తెలంగాణ సామెత మాత్రమేనని, తన వ్యాఖ్యలపై తగ్గేది లేదంటున్నారు ఎమ్మెల్సీ మల్లన్న. ఇక తెలంగాణ ఆడబిడ్డ అని నిప్పుతో చెలగాటమాడినట్లేదని అంటూ కూడా కవిత కూడా రెచ్చిపోయారు. రెడీగా బీసీ రిజర్వేషన్ల విషయంలో కల్వకుంట్ల కవితను ఉద్దేశించి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా దుమారం రేపైన మనం కూడా చూసాము. ఇక మల్లన్న వ్యాఖ్యలపై మండిపడ్డ తెలంగాణ జాగృతి కార్యకర్తలు తన ఆఫీసుపై దాడి చేయడం ఉద్రిక్తతలకు దారితీసింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, చెప్పండి, ఇద్దరు తగ్గేదిలే అన్నట్లుగా అయితే పోరాటం చేస్తున్నారు, ఒకరి మీద ఒకడు తీవ్ర దాడులకి పాల్పడుతున్నారు. సో దీన్ని ఏ విధంగా చూడాలి? ఏదైతే క్యూనిస్ ఆఫీస్ మీద తీన్మార్ మల్లన్న క్యూనిస్ ఆఫీస్ మీద దాడి జరిగిన ఘటనకు సంబంధించి ఇద్దరు కూడా ఇటు ఎమ్మెల్సీ కవిత అలాగే ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కూడా ఇరువైపులా ఆరోపణలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది వరుణ్. ముఖ్యంగా ఏదైతే బీసీ రిజర్వేషన్లకు సంబంధం లేకుండానే తాను సంబరాలు చేసుకున్నారంటూ కూడా మల్లన్న చేసినటువంటి ఆరోపణలు కొంత ఉద్రిక్త పరిస్థితికి దారితీసింది. నిన్న ఆఫీస్ పై దాడి చేసి ఆయనైతే జాగృతి కార్యకర్తలు దాడి చేసి తన గన్మెన్ వద్ద ఉన్న గన్ను లాక్కొని తన మీద కాల్పులు జరిపేటువంటి ప్రయత్నం చేశారు, హత్యా ప్రయత్నం చేశారంటూ కూడా ఆయన ఆరోపించారు. దీనికి సంబంధించి మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా ఆ కేసు నమోదయ్యి విచారణ కూడా కొనసాగుతుంది. మరోవైపు ఎమ్మెల్సీ కవిత శాసన మండలి చైర్మన్ కు కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. అట్లాగే పోలీసు శాఖ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఒక మహిళగా తనకు ఎమ్మెల్సీగా ఉన్న తనపై అసభ్యకర పదజాలాన్ని ఉపయోగించారంటే కూడా ఆమె ఆరోపిస్తున్న నేపథ్యంలో నిన్న ఏదైతే ఇద్దరు గన్మెన్లు ఉన్నారో ఈ ఘటన జరిగిన సందర్భంలో ఆయన పక్కన అంటే తీన్మార్ మల్లన్న పక్కన వాళ్ళిద్దరు కూడా ఉన్నారు. ఏదైతే గన్ను లాక్కొని కాల్పులు జరిపే ప్రయత్నం చేసినప్పుడు గన్మెన్లు అడ్డుకున్నారు. అందులో భాగంగానే గాల్లోకి కాల్పులు జరిపారు. ఆ గాల్లో జరిపినప్పుడు ఆ గ్లాస్ పగిలి కొంతమంది జాగృతి కార్యకర్తలు కూడా కూర్చున్నట్టు మల్లన్న చెప్తున్నారు. అయితే ఇదే ఘటనకు సంబంధించి వాళ్ళిద్దరిని కూడా ఇద్దరు గన్మెన్లను పోలీస్ శాఖ సరెండర్ చేయడం జరిగింది. అట్లాగే అక్కడ జరిగిన ఘటనకు సంబంధించి కాల్పులు జరిపేంతగా లేదా ఘటన ఎందుకు అంత అవసరం ఏమొచ్చిందనే ఆ కోణంలో కూడా వాళ్ళు స్టేట్మెంట్ అయితే పోలీస్ శాఖ ఇప్పటికే రికార్డు చేసింది. అయితే మల్లన్న ఆదేశాల మేరకే తాము కాల్పులు జరిపామంటూ కూడా గన్మెన్లు చెప్పినట్టుగా కూడా తెలుస్తుంది వరుణ్. ముఖ్యంగా ఒక ఉద్రిక్త పరిస్థితి ఏర్పడినప్పుడు దాంతో పాటు ఎవరైతే ఎమ్మెల్సీగా ఉన్న మల్లన్నకు ప్రాణాపాయం ఆయనకు ఆందోళన కలిగించే పరిణామాల్లో మల్లన్న చెబితేనే తాము కాల్పులు జరిపినట్టుగా కూడా గన్మెన్లు స్టేట్మెంట్ లో చెప్పినట్టుగా తెలుస్తుంది. ఇది నిజంగానే అంత ఉద్రిక్త పరిస్థితి ఉందా లేదా మల్లన్న గన్మెన్లను ఏదైతే ఆ సందర్భాన్ని ఉపయోగించుకొని జాగృతి కార్యకర్తలకు రెచ్చగొట్టేలాగా కాల్పులకు ఏమన్నా దిగారా అనే కోణంలో కూడా ఇది స్టేట్మెంట్ తీసుకుంటారు. అదే విధంగా ఇద్దరు ఎమ్మెల్సీలుగా ఉన్నారు. కౌన్సిల్ లో కూడా ఈ ఇద్దరికి ఉదంతానికి సంబంధించి ఇప్పటికే కవిత ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఆయన అభ్యంతరకర వ్యాఖ్యలు ఉన్నాయా లేవా, దాంతో పాటు గన్మెన్లను మిస్యూజ్ చేశారా అనే దానిపై కూడా భవిష్యత్తులో తేలాల్సి ఉంది వరుణ్. రైట్, థ్యాంక్ యూ రమేష్ ఫర్ ది క్లియర్ అప్డేట్స్.